ప్రజల సమస్యలపై మాట్లాడిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ అన్నారు. బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతల విమర్శలు వారి దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్పై కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ నల్గొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ మాట్లాడుతూ జగ్గారెడ్డి సైకో అని, ఈటెల రాజేందర్పై జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఆయన సైకో మనస్తత్వాన్ని సూచిస్తున్నాయని అన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడు ఈటెల రాజేందర్ అని, అలాంటి నాయకునిపై ఇష్టారీతిన విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకోవడంలో ఈటెల రాజేందర్ కృషి కూడా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వమని హెచ్చరించారు. ఈటెల రాజేందర్పై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈటెల రాజేందర్పై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, చింత ముత్యాలరావు, గడ్డం మహేష్, మిర్యాల వెంకటేశం, పోతెపాక లింగస్వామి, ఫకీర్ మోహన్ రెడ్డి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, రమణ ముదిరాజ్, రావెల్ల కాశమ్మ, చింత శివరామకృష్ణ, తిరందాసు కనకయ్య, గుండా నవీన్ కుమార్, పిండి పాపిరెడ్డి, పైరు సత్తయ్య గౌడ్, వెంకట్రెడ్డి, పిన్నింటి నరేందర్ రెడ్డి, నరేందర్, అక్కినపల్లి బలరాం, పెరిక నరసింహ, దాసరి కిషన్, మంగిలపల్లి కిషన్, తారా, పద్మ, స్వాతి తదితరులు పాల్గొన్నారు. పేదల ఇల్లు లక్ష్యంగా పెట్టుకుని రేవంత్ రెడ్డి సర్కార్ నిరుపేదల ఇల్లులు బుల్డోజర్లతోని కూలగొట్టిస్తూ ఉంటే మరి గౌరవ మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు ఈటెల రాజేందర్ గారు మరి హైడ్రా మీద వారు పబ్లిక్ ఇష్యూ మీద మాట్లాడినారు, వ్యక్తిగతంగా మాట్లాడలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఈటెల రాజేందర్ గారు మరి పబ్లిక్ ఇష్యూ మీద మాట్లాడితే వీరు వ్యక్తిగతంగా మాట్లాడి మరి ఈటెల రాజేందర్ గారి మరి ఎదుగుదలను కావచ్చు, ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మరి అభివృద్ధి చెందుతూ ఉన్నది. అది తట్టుకోలేనటువంటి ఒక రాజకీయ ఉద్యోగం కోసము ఓ పక్కన ఇక్కడ మా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, మా ఒక గౌరవ మరి ఈరోజు రాజేందర్ గారు ఉన్నారు. మరి వారు ఏ ఒక్క కులానికి, మతానికి, మరి వర్గాలకో, ప్రాంతాలకో మరి నాయకుడు కాదు. వారు ఉద్యమ కాలం నుండి కూడా మరి పేద ప్రజలకు, తెలంగాణ ప్రజల కోసము పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు. వారి తీవ్ర మరి ఏదైతే వారు ఈ యొక్క రాష్ట్ర పార్టీ ఏదైతే ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 8 స్థానాలు గెలిచిందంటే దాంట్లో ఈటెల రాజేందర్ గారి మరి వారి యొక్క కృషి కూడా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. మరి యొక్క పార్టీలు ఏవైనా కూడా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే వారి పట్ల చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క చర్యని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు యావత్ తెలంగాణ వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను కూడా దగ్నం చేస్తూ ఉన్నాము. ఇది తక్కువ రాజకీయాల కంటే దిస్ ఈజ్ ది లీస్ట్ థింగ్ వాట్ కాంగ్రెస్ పార్టీ కెన్ డూ. మరి ఇట్లాంటి వ్యాఖ్యలు మరొకసారి చేస్తే మరి యొక్క రేవంత్ రెడ్డికి నల్గొండ జిల్లాలో కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా తిరగనియరు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా. మరి తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు ఈ యొక్క వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఈటెల రాజేందర్ గారికి మద్దతు తెలుపుతూ బేషరతుగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి కాదు, జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలకు మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా కూడా మరి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ఈరోజు గౌరవ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరి ఆది శ్రీనివాస్ గారు వేములవాడ, అదేవిధంగా జగ్గారెడ్డి ఈరోజు ఈటెలను విమర్శించే స్థాయి ఉందా వీళ్ళకి అంటున్నాను. ఒకరోజు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ పిసిసి పదవిని డబ్బులు పెట్టి కొనుక్కున్నాడని మాట్లాడినటువంటి జగ్గారెడ్డి ముఖ్యమంత్రి ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ కించపరిచే విధంగా ఎప్పుడు మాట్లాడదు. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు సమస్యలపైన తన నియోజకవర్గంలో మరి ఇండ్లు, అపార్ట్మెంట్లు కూలగొట్టాలని నోటీసులు ఇస్తే ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతందుకు వెళ్తే అనవసరంగా ఈరోజు రెచ్చిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా పక్కదో పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగ్గారెడ్డి, నువ్వు చేసినటువంటి ఆరోపణలను, నువ్వు చేసినటువంటి మాటలను, దుర్భాషలను, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేనట్లయితే యావత్ తెలంగాణ సమాజం మొత్తం తిరుగుబాటు చేస్తుంది. ఒక బీసీ నాయకుడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నీవు, ఒక తెలంగాణ ముద్దు బిడ్డను నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసిన నీవు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా
బేషత్తుగా క్షమాపణ చెప్పాలని నిన్న మాట్లాడిన యొక్క దానికి నిరసనగా ఈరోజు అతని యొక్క దిష్టిబొమ్మ కార్యక్రమం చేపడతా ఉన్నాం. శ్రీ ఈటల రాజేందర్ గారు గౌరవ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు నిరంతరం ప్రజాసేవలో ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్న ఒక నాయకుని మీద అసభ్యంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జగ్గారెడ్డికి పేదల ఇండ్లు కూల్చే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందు పోతుంది. ఈ దేశంలో ప్రతి పేదవానికి ఇల్లు కావాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ముందుకు పోతుంటే సిగ్గు లేకుండా 6 గ్యారెంటీలు మర్చిపోయి అగోలుగా మాట్లాడే పద్ధతిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి, బహిరంగ క్షమాపణలు చెప్పాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. జగ్గారెడ్డి ఖబర్దార్.